మొదటి వెబ్సైట్లో ఒక $400 $300 నెలకు తీసుకున్నట్టయితే సెకండ్ థర్డ్ వెబ్సైట్స్లో కూడా వాళ్ళు ఇంకొక 2-3 నెలలు 4 నెలల లోపల ఆ వెబ్సైట్ నుంచి కూడా ఒక $300-400 ఈచ్ వెబ్సైట్ నుంచి తీసుకుంటాడు. అంటే టోటల్గా ఒక 3-4 వెబ్సైట్లు రన్ చేసినట్లయితే కనీసం ఒక $1000 అయితే ఈజీగా మంత్లీ సంపాదిస్తాడు అనమాట. అయితే ఇవన్నీ చేయాలంటే ముందు మనం ఇది నేర్చుకోవాలి. అందుకోసం మిడిల్ క్లాస్ వారికి కూడా అందుబాటులో ఉండే విధంగా ఇంకా చాలా ఈజీగా నేర్చుకునే విధంగా మన ఛానల్ వ్యూవర్స్ కోసం వర్డ్ ప్రెస్ అడ్వాన్స్డ్ కోర్సు నేను డిజైన్ చేశాను. ఈ కోర్సు ఫీజు కేవలం మీరు ఒక డ్రెస్ కొన్నంత ఖర్చు కూడా కాదు. మరి ఈ కోర్సులో మనం ఏమేమి నేర్చుకుంటాం, వెబ్సైట్ ఎలా డిజైన్ చేయాలి, వెబ్సైట్లో కాంటెంట్ ఎలా రాయాలి, అదేవిధంగా SEO ఎట్లా చేయాలి, వెబ్సైట్ ర్యాంకింగ్కి కీవర్డ్స్ ఎలా వాడాలి, ఇలా చాలా విషయాలు కూడా నేర్చుకుంటాం. వీటితో పాటు యాడ్సెన్స్ అప్రూవల్, అంటే ఇప్పుడు మనం రాసినటువంటి కాంటెంట్ ఏదైతే ఉందో ఆ కాంటెంట్ మొత్తానికి యాడ్సెన్స్ అప్రూవల్ తీసుకొని మన వెబ్సైట్ని ఒక యాడ్సెన్స్ అప్రూవల్ ఉన్నటువంటి వెబ్సైట్గా మనం తీసుకోవచ్చు. అంటే దీనివల్ల యాడ్సెన్స్తోనే మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది, అది మీకు తెలుసు. యాడ్సెన్స్ వల్ల డైలీ మనకు $5-10 అట్లా మన వెబ్సైట్ నుంచి మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. అయితే దీనికి అట్లా ఇన్కమ్ రావాలంటే దానికి కూడా ఒక కీవర్డ్స్ అనేటివి ఉంటాయి. ఆ కీవర్డ్స్ని మనం యూజ్ చేసుకుంటూ కాంటెంట్ అనేది ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఎట్లా చేయాలనేది మన కోర్సులో కంప్లీట్గా డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి యాడ్సెన్స్ కొంతమందికి రిజెక్ట్ అవుతుంది. రిజెక్ట్ అవ్వడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. వాటి నుంచి మనం బయటపడినట్లయితే మన వెబ్సైట్కి చాలా ఈజీగా యాడ్సెన్స్ అనేది అప్రూవల్ అవుతుంది. యాడ్సెన్స్ అప్రూవల్ అవడం అంటే చాలా గొప్ప విషయం అది. ఎందుకంటే చాలా మంది యాడ్సెన్స్ అప్రూవల్ అయిందంటే వాళ్ళకు ఒక పెద్ద అవార్డు వచ్చినట్టుగా ఫీల్ అవుతారు. ఎందుకంటే అది రావడం అంత సులభం కాదు, అదేవిధంగా అంత కష్టం కూడా కాదు. అంటే మనం జెన్యున్గా వర్క్ చేసినట్లయితే 100% మనకు చాలా ఈజీగా వచ్చేస్తుంది. వచ్చిన దాన్ని మనము మంచి ఇన్కమ్ జనరేట్ చేసుకునేటట్టుగా దాన్ని యూజ్ చేసుకోవాలన్నమాట. అది ఎట్లా యూజ్ చేసుకోవాలనేది మన కోర్సులో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా ఇవన్నీ అయిన తర్వాత మనం ఫ్రీలాన్సింగ్ అంటే మనకు ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. ఫ్రీలాన్సింగ్ వచ్చేసి మనకి ఇట్లా ఫ్రీలాన్సింగ్ సంబంధించి సిలబస్ అంతా ఇట్లా ఉంటుంది. వాట్ ఈజ్ ఫ్రీలాన్సింగ్, తర్వాత లిస్ట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్, ఫ్రీలాన్సింగ్ కోసం ఏమేమి ప్లాట్ఫామ్స్ ఉంటాయి, అదేవిధంగా వాట్ ఆర్ ద డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ టు స్టార్ట్ ఫ్రీలాన్సింగ్ వర్క్ చేయాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం ఉంటుంది, తర్వాత ప్రిపేర్ ప్లాన్ ఆఫ్ యువర్ సర్వీసెస్, మీ సర్వీసెస్ ఏమేమి ఉంటాయి. అంటే మీరు ఇక్కడ మన దగ్గర నేర్చుకుంటారు, మన కోర్సులో కొంత కంటెంట్ నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత మీరు కొన్ని సర్వీసెస్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నా విషయం ఉంది, నేను ఎవరికి ఎలాంటి వెబ్సైట్ కావాలంటే కూడా నేను రెడీ చేసి ఇస్తాను. తర్వాత యాడ్సెన్స్ అప్రూవల్ ఏ విధంగా తీసుకోవాలనే విషయాన్ని కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. యాడ్సెన్స్ అప్రూవల్ వాళ్ళు కాంటెంట్ రాస్తున్నారు, రాసిన తర్వాత కొంతమందికి యాడ్సెన్స్ అప్రూవల్ వస్తుంది, కొంతమందికి వాళ్ళు చేసినటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల యాడ్సెన్స్ అప్రూవల్ రిజెక్ట్ అవుతుంది. దాన్ని మళ్ళీ మనం ఆ ప్రాబ్లమ్స్ ఏవైతే వాళ్ళు చేసినటువంటి మిస్టేక్స్ ఉన్నాయో వాటి అన్నింటినీ క్లియర్ చేసి మళ్ళీ యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చేటట్టుగా చేస్తామన్నమాట. సో ఇదంతా కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. దీంట్లో భాగంగానే మనము ఒక సర్వీసెస్ అనేది, నేను చేసేటువంటి సర్వీసెస్ ఏంటి, ఎవరికి ఏదైనా వెబ్సైట్ కావాలంటే వెబ్సైట్ డిజైన్ చేసి ఇవ్వడం, వీలైనంత వరకు ఇలాంటి కోర్సుల ద్వారా 10 మందికి యూజ్ అయ్యేటట్టుగా మంచి కాంటెంట్ అనేది ఇవ్వడం. అంటే ఈ కోర్సు ద్వారా ఏమైతుందంటే నేను ఒక్కడిని సంపాదించుకోవడం కాదు, ఫ్రీలాన్సింగ్ తో మీరు అన్లిమిటెడ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. రెండోది యాడ్సెన్స్ అప్రూవల్, మనకు తెలుసు యూట్యూబ్ ఛానళ్ళు విపరీతంగా పెడుతున్నారు. అట్లనే యాడ్సెన్స్ అప్రూవల్ తీసుకొని మనం ఒక వెబ్సైట్ రన్ చేయడంలో కూడా చాలా మంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అది చాలా మందికి తెలియదు. ఓన్లీ యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి చాలా మంది దాని వెంటనే పడుతున్నారు. కానీ వెబ్సైట్ల ద్వారా చాలా మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు, అది చాలా మందికి తెలియదు. కాబట్టే నేను దీన్ని ఇంతగా అందుకే నేను దీన్ని ఇంత ఇంపార్టెంట్గా చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ వెబ్సైట్ నుంచి ఇన్కమ్ తీసుకోవచ్చు అనే విషయం మీకు ఫస్ట్ అర్థమైందంటే ఆటోమేటిక్గా మీరే వర్క్ చేస్తారు. మరి ఇదంతా చేయాలంటే ఫస్ట్ మనకు ఒక వెబ్సైట్ క్రియేట్ చేయడం రావాలి, వెబ్సైట్ డిజైన్ చేయడం రావాలి. ఎంతసేపు మనం వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వెబ్సైట్ రెడీ చేసుకోవడం కాకుండా మీ సొంతంగా వెబ్సైట్ రెడీ చేసుకోవడం వచ్చిందనుకోండి, ఓకే మీకు టిపికల్ వెబ్సైట్స్ ఏవైనా ఉంటే నేను చేసిస్తాను, నో ప్రాబ్లం, దానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, నేను చేసిస్తాను. చేసి ఇచ్చిన తర్వాత కూడా మీరు మన కోర్సులో జాయిన్ అయినట్లయితే మీ వెబ్సైట్ మీరు ఈజీగా రన్ చేసుకోగలుగుతారు. ప్రతిసారి మీకు ఎవరైతే వెబ్సైట్ చేసిస్తారో వాళ్ళనే మీరు అసిస్టెన్స్ అడగకుండా, వాళ్ళ సహాయం తీసుకోకుండా మీరు సొంతంగా వెబ్సైట్ రన్ చేసుకోగలుగుతారు. ఒక్క వెబ్సైట్ మీరు సక్సెస్ చేసినట్లయితే కామన్గా వెబ్ డిజైనర్స్ అంతా చేసేటువంటి పని ఏంటో నేను ఇప్పుడు చెప్తాను. దాదాపుగా ఎవరు చెప్పరు, ఇది నేను చెప్తాను. ఏంటంటే ఒక వ్యక్తి ఒక వెబ్సైట్ చేస్తాడు, చేసిన తర్వాత దాంట్లో కాంటెంట్ రాస్తాడు, కష్టపడి రాస్తాడు, యాడ్సెన్స్ అప్రూవల్ తీసుకుంటాడు. దాని నుంచి ఒక మంత్ 2 months లోపల ఒక $100 వస్తాయి, మన అకౌంట్కి వచ్చేస్తాయి, బ్యాంక్ అకౌంట్కి. ఓకే, అంటే ఈ వెబ్సైట్ సక్సెస్ అయిందనమాట.
ఆ వెబ్సైట్ని ఇంకొక 4-5 నెలలు కంటిన్యూగా రన్ చేస్తాడు. సీరియస్గా హార్డ్ వర్క్ చేసుకుంటూ రన్ చేస్తాడు. దాంట్లో ఒక మంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. నెలకు ఒక $300 $400 అట్లా ఈజీగా వాళ్ళు జనరేట్ చేసుకునేటట్టుగా కీవర్డ్స్ యూజ్ చేసుకుంటూ కంటెంట్ రాస్తాడు. ఓకే, అక్కడికి అయిపోతుంది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాడంటే ఇంకొక 2 వెబ్సైట్స్ కొత్తవి క్రియేట్ చేస్తాడు. ఎందుకంటే ఈ వెబ్సైట్లో ఒక $300-400 వచ్చినాయి అంటే అతనికి ఈ వెబ్సైట్ ఒక వెబ్సైట్ ఎట్లా సక్సెస్ఫుల్గా రన్ చేయాలనే విషయం అతనికి అర్థమైపోయింది. అతడు చేసేటువంటి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇంకొక 2 వెబ్సైట్లు వేరే టాపిక్తోనో ఇంకేవో 2 టాపిక్స్ తీసుకొని వాటి మీద రన్ చేస్తాడు. వాటికి కూడా యాడ్సెన్స్ అప్రూవల్ తీసుకుంటాడు. వాటిని కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతాయి. అంటే అక్కడ మొదటి వెబ్సైట్లో ఒక $400 $300 నెలకు తీసుకున్నట్టయితే సెకండ్ థర్డ్ వెబ్సైట్స్లో కూడా వాళ్ళు ఇంకొక 2-3 నెలలు 4 నెలల లోపల ఆ వెబ్సైట్ నుంచి కూడా ఒక $300-400 ఈచ్ వెబ్సైట్ నుంచి తీసుకుంటాడు. అంటే టోటల్గా ఒక 3-4 వెబ్సైట్లు రన్ చేసినట్లయితే కనీసం ఒక $1000 అయితే ఈజీగా మంత్లీ సంపాదిస్తాడు అనమాట. కానీ ఎవరికైతే నమ్ముతారో వాళ్ళకి 100% వస్తుంది. అది కూడా జెన్యున్గా వర్క్ చేయాలి. ఏదో మనం బయట కంటెంట్ తీసుకొచ్చి కాపీ చేసి పేస్ట్ చేసేసి వేరే వెబ్సైట్లో ఉన్న తీసుకొచ్చి పడేసి అట్లా చేస్తే మాత్రం 100% మనకి ఎలాంటి రిజల్ట్ ఉండదు. అదైతే గ్యారంటీగా చెప్తున్నాను నేను. ఓకే, ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ ఒక వెబ్సైట్ డిజైన్ ఇప్పుడు మీరు ఒక వెబ్సైట్ రెడీ చేసుకొని మీరు ఇన్కమ్ తీసుకున్నట్లయితే నాకు ₹1 అయితే రాదు. కానీ మీకు ఇలాంటి కోర్సు ఎక్కడ కూడా బయట మార్కెట్లో ఆల్ ఇండియా లెవెల్లో కూడా 20,000కు 25,000కు తక్కువ ఎవ్వరు కూడా ఇలాంటి కోర్స్ అనేది మీకు ఎవరు కూడా సపోర్ట్ చేయరనమాట. మన ఛానల్లో ఏదైతే చూస్తున్నారో మన ఛానల్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఈజీగా అఫోర్డ్ చేయగలిగేటట్టుగా నేను కోర్స్ ఫీజు కూడా పెట్టడం జరిగింది. సో ఈ కోర్స్ వల్ల మీరు ఒకేసారి మల్టిపుల్ వెబ్సైట్స్ రన్ చేస్తూ ప్రతి వెబ్సైట్ నుంచి కూడా ఇన్కమ్ తీసుకోగలుగుతారు. ఇంకా ఈ కోర్సు వల్ల చాలా రకాలుగా ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఇంకా నేను వచ్చే వీడియోస్లలో జనరల్ వీడియోస్ ఉంటాయి. వాటన్నిటిలో కూడా నేను మీకు స్టెప్ బై స్టెప్ కొంత చెప్తూ ఉంటాను. ఇవన్నీ రాబోయే వీడియోస్లో మనం తెలుసుకుంటాము. ఇక ఈ కోర్సు ఫీజు వచ్చేసి కేవలం ₹1,299. ఇది లైఫ్ టైం ఉంటుంది. ఇందులో మీకు ఫస్ట్ వెబ్ డిజైనింగ్ తెలుస్తుంది. అంటే ఒక వెబ్సైట్ ఎట్లా రెడీ చేయాలనేది మీకు కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఆ వెబ్సైట్లో మీరు కాంటెంట్ ఏ విధంగా రాయాలి అనేది సెకండ్ పాయింట్. అంటే కాంటెంట్ రాస్తారు, దాంతోపాటు దాన్ని SEO కూడా చేస్తారు. SEO అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అంటే ఇది గూగుల్లో మన వెబ్సైట్ని పైకి తీసుకురావడానికి పనికొస్తుంది అనమాట. మీరు గూగుల్లో సెర్చ్ చేయగానే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టీషర్ట్ గురించి సెర్చ్ చేస్తాను అనుకుందాం. చాలా మట్టుకు అదర్ కంట్రీస్లో వెబ్సైట్లు ఏవైనా కూడా ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనాలంటే వాళ్ళు రివ్యూస్ చదువుతారనమాట. అటువంటివి కూడా నేను మొత్తం మన కోర్సులో చెప్తాను. రివ్యూస్ ఎట్లా రాయాలి, చాట్ జీపీటీ యూజ్ చేసుకుంటూనే మనం ఇవన్నీ కూడా చేయొచ్చు. జనరల్గా సొంతంగా రాసే పని లేదు. ఇంగ్లీష్ రాదు అనే బాధపడాల్సిన అవసరం లేదు. చాట్ జీపీటీ యూజ్ చేసుకుంటూనే రివ్యూస్ అట్లాంటివి కూడా రాయొచ్చు. సో ఇదంతా కూడా అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు, అమెజాన్ నుంచి ఇన్కమ్ తీసుకోవచ్చు, తర్వాత బ్లాగింగ్ చేసుకోవచ్చు. అవన్నీ చేసుకున్న తర్వాత ఫ్రీలాన్సింగ్లో కూడా మీరు చాట్ జీపీటీని యూజ్ చేయొచ్చు. అవన్నీ కూడా మనం కోర్సులో నేర్చుకుంటాం. బయట ఉన్నటువంటి మార్కెట్లో మీకు నేను ఇందాక చెప్పాను, ఇటువంటి కోర్సు ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నటువంటి కోర్సు ఎక్కడ కూడా మీకు 20-25 వేలకు తక్కువ ఎవ్వరు కూడా చెప్పరు. మనం కేవలం ₹1,299కే మన ఈ కోర్స్ అనేది ప్రిపేర్ చేశాను. ఎందుకంటే చాలా వర్క్ ఉంటుంది, చాలా రిస్క్తోనే చేశాను. కాకపోతే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి. ఈవెన్ చిన్న జాబ్ చేసుకునే వాళ్ళు కూడా ప్రైవేట్లో జాబ్ చేసుకునే వాళ్ళు కూడా ఒక 5-6 వేల జీతానికో 10,000 జీతానికో జాబ్ చేసుకునే వాళ్ళు కూడా ₹1,299 అంటే జస్ట్ ఒక ప్యాంటు షర్ట్ కొనుక్కున్నంత కాస్ట్ కూడా కాదు. కాబట్టి అటువంటి వాళ్ళకు కూడా పనికి రావాలనే ఉద్దేశంతోనే ఈ కోర్స్ అనేది ఇంత తక్కువ ప్రైస్లో పెట్టడం జరిగింది. యాక్చువల్గా నేను దీనికి ప్లాట్ఫామ్ కూడా రన్ చేయాలంటే నాకు చాలా ఖర్చు అవుతుంది. అయినప్పటికీ కూడా ఓకే, మీకు లైఫ్ టైం యాక్సెస్ అనేది ఉంటుంది. ఈ కోర్సులో మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. అంటే ఈ కోర్సు మీకు ఎప్పటికి కూడా లైఫ్ టైం ఉంటుంది. మీరు ఎప్పుడైనా లాగిన్ చేసుకొని కోర్సులో వీడియోస్ చూసుకోవచ్చు, లాగౌట్ చేసుకొని మళ్ళీ లాగిన్ చేసుకోవచ్చు. అట్లా మీకు కంటిన్యూగా ఉంటుంది. ఇక నెక్స్ట్ మన సపోర్ట్ అనేది 100% ఉంటుంది. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీరు ఒక డౌట్ ఉంటే నాకు మెసేజ్ పెట్టచ్చు. నేను అట్లా ఒక 4-5 డౌట్స్ కంప్లీట్గా తీసుకొని ఆ 4-5 డౌట్స్లో మళ్ళీ మన కోర్సులోనే లాస్ట్కి ఇక్కడ కంప్లీట్ లాస్ట్కి వచ్చేసిన తర్వాత మీకు ఎక్కడో ఒక దగ్గర డౌట్స్ క్లారిఫికేషన్ కోసం ఒక చాప్టర్ పెడతాను. ఆ చాప్టర్లో అన్ని డౌట్స్ ఎవరెవరైతే డౌట్స్ అడుగుతారో చిన్న డౌట్స్ ఏవైనా కానీ వాటన్నిటిని కలిపి కొన్ని వీడియోస్గా పెట్టేస్తాను. అంటే మీకు ఏ డౌట్ వచ్చినా కూడా ఆ వీడియోస్లో చూసుకున్నట్లయితే ఎవరికి ఏ డౌట్ వచ్చినా కూడా ఆ వీడియోస్లోనే క్లియర్ అయిపోతుంది అనమాట. సో నేను ఈ వీడియోని సపరేట్గా కోర్సులో ఏముంది అని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే ఈ వీడియో చేశాను. కాబట్టి కోర్సులో జాయిన్ కావాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా వెంటనే జాయిన్ అవ్వచ్చు. ₹1,299 మాత్రమే కోర్స్ కాస్ట్. ఇంకా దీంట్లో మల్టిపుల్ కోర్సెస్ ఉన్నాయి. మీకు ఆల్రెడీ ఇక్కడ చూడొచ్చు మీరు.
బేసిక్ వచ్చేసి ఇది 999 ఉంటుంది. ఇందులో ఏంటంటే ఓన్లీ వర్డ్ ప్రెస్ బేసిక్ నేర్పిస్తాం. బేసిక్ అంటే ఫస్ట్ వర్డ్ ప్రెస్ డిజైనింగ్ మాత్రమే ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇంకొక కోర్సు కూడా వస్తుంది, దాంట్లో ఓన్లీ బ్లాగింగ్ మాత్రమే ఉంటుంది. తర్వాత ఈ థర్డ్ కోర్సులో వచ్చేసి ఇది అడ్వాన్స్డ్ డబ్ల్యూపీఎఫ్సి అడ్వాన్స్డ్ అనమాట. ఈ డబ్ల్యూపీఎఫ్సి అనేది అడ్వాన్స్డ్ కోర్సు, అంటే ఫ్రీలాన్సింగ్ ఉంటుంది, వర్డ్ ప్రెస్ ఉంటుంది, తర్వాత బ్లాగింగ్ ఉంటుంది. టోటల్ అన్ని 3 కలిసి ఉంటాయి. సో దీనికి 1299 రూపీస్. కాబట్టి మన టెలిగ్రామ్ ఛానల్ని కంపల్సరీగా ఫాలో అవుతుండండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. 1299 రూపీస్ మాత్రమే. వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వెబ్సైట్ ఈ విధంగా కనిపిస్తుంది మీకు. తర్వాత ఇక్కడ మీరు ఆల్ కోర్సెస్ మీద క్లిక్ చేయండి. ఆల్ కోర్సెస్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కోర్సెస్ ఏమేమి ఉన్నాయో అవి కనిపిస్తాయి. మీరు ఒకవేళ ఈ వర్డ్ ప్రెస్ మాస్టరీ కోర్సు, ఫ్రీలాన్సింగ్ మాస్టరీ కోర్సు జాయిన్ కావాలనుకున్నట్లయితే దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు పేమెంట్ ఆప్షన్ వస్తుంది, యాడ్ టు కార్ట్ అని ఉంటుంది. కింద చూసినట్లయితే మీకు మొత్తం సిలబస్ అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా టోటల్ ఇంకా యాడ్ అవుతూనే ఉంటుంది. టోటల్ 100+ వీడియోస్ ఉంటాయి అన్నమాట. టోటల్ 100 పైన వీడియోస్ ఉంటాయి. ఇక్కడ యాడ్ టు కార్ట్ మీద క్లిక్ చేయండి. యాడ్ టు కార్ట్ మీద క్లిక్ చేస్తే మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. అంటే ఒకవేళ రిజిస్టర్ అయ్యి ఉంటే అది పెట్టుకోవచ్చు, లేదంటే రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసుకోవడానికి రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేయండి. నేము, లాస్ట్ నేము, యూజర్ నేము, మీ యొక్క మెయిల్ ఐడి ఇవ్వండి, పాస్వర్డ్ ఇచ్చేయండి. తర్వాత పాస్వర్డ్ మళ్ళీ ఒకసారి సెకండ్ టైం కూడా ఇవ్వండి. రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు యాడ్ టు కార్ట్లోకి వచ్చేస్తుంది. మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి కోర్స్ ఏదైతే ఉందో యాడ్ టు కార్ట్లోకి వచ్చేస్తుంది. ఈ యాడ్ టు కార్ట్లోకి వచ్చిన తర్వాత దానికి మీరు పేమెంట్ చేసుకోవచ్చు. పేమెంట్ ఎట్లా చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, యాడ్ టు కార్ట్లోకి వచ్చింది. మీరు కార్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ కార్ట్లో పెట్టుకున్నటువంటి కోర్స్ ఏదైతే ఉందో అది కనిపిస్తుంది, 1299 రూపీస్. ప్రొసీడ్ టు చెక్అవుట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇట్లా కనిపిస్తుంది. మీ డీటెయిల్స్ అన్ని ఇందులో ఫిల్ చేసేయండి. ఫిల్ చేసేసి లాస్ట్ ప్లేస్ ఆర్డర్ అని చెప్పినట్లయితే మీకు డైరెక్ట్గా రీడైరెక్ట్ అయిపోతుంది. ఫోన్పే కానీ గూగుల్ పే నుంచి దేని నుంచి అయినా కూడా మీరు పేమెంట్ చేసుకోవచ్చు. 1299 రూపీస్ మాత్రమే మన కోర్సు యొక్క కాస్ట్ అనమాట. సో ఇవన్నీ కూడా నేను చెప్పడానికి రీజన్ ఏంటంటే నేను సంపాదించడం కాదు, ఇంకా చాలామందికి వెబ్సైట్ల నుంచి ఇన్కమ్ ఎట్లా వస్తుంది అనేది చాలామందికి తెలియదు. కాబట్టే ఇవన్నీ కూడా నేను చెప్పడం జరుగుతుంది. కొంచెం వీడియో లెంగ్తీగా ఉన్నది, బోర్ ఫీల్ కాకండి. ఎందుకంటే మీకు లైఫ్ టైం యూజ్ అయ్యేటువంటిది. మీరు ఒకసారి మీది స్టార్ట్ చేసిన తర్వాత మీకే తెలుస్తుంది. 4-5 వెబ్సైట్లు మీరే ఓన్గా రెడీ చేసుకుంటారు. యాడ్సెన్స్ అప్రూవల్ కూడా తీసుకుంటారు. ఒక్కొక్క వెబ్సైట్ నుంచి మినిమం $10 వచ్చినప్పటికి కూడా ఒక 5 వెబ్సైట్లు ఉన్నాయంటే డైలీ $50 వస్తాయి. అంటే మంత్లీ ఎంత అనేది మీరే కౌంట్ చేసుకోండి. చాలా మంచి అవకాశం ఇది, యూజ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.